సీఎం చంద్రబాబును కలవడంపై సానబోయిన సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. తన సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుని పరిష్కారానికి ఆదేశించారని హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడి చికిత్స ఖర్చులకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరినట్లు సత్యనారాయణ తెలిపారు. గ్రామంలోని సమస్యలు ప్రస్తావించగా పరిష్కరిస్తారని సీఎం సమాధానమిచ్చారని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం కామధేనులంక గ్రామానికి సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే అభిమానం. చంద్రబాబును ఒక్కసారైనా కలవాలని తన కోరిక అని స్థానికులకు చెబుతుంటారు. ఇదే విషయాన్ని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోకు స్పందించిన చంద్రబాబు సిద్ధాంతం పర్యటనలో కలుద్దామని చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే సిద్ధాంతం పర్యటనలో సానబోయిన సత్యనారాయణను కలిసి మాట్లాడారు. చాలా ఆనందంగా మాట్లాడిగాడు. ఇంకొకరిని 10 మాటలు చెప్పి నీకేం కావాలి అసలు నీ సమ్మె చెప్పేహన్నాడు. ఇలాగే చెప్పేశాను. బాబు కొడుకు చాలా గన్నంలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ హాస్పిటల్ పేరు మీకు తెలుసు, విజయవాడలోది. కట్టేసి బాబా 2 లక్షలు సుమారు కట్టాను. నా దగ్గర డబ్బులు లేవు. రేపు మళ్ళా బుధవారం నాడు 50,000 40,000 పంపమన్నాడు. 5 ఏళ్ళు పోయేసానా కనవ 10 ఏళ్ళు ఏం చేయను అని దేవుడు అని చెప్పి మొక్కుకుంటున్నాను బాబు. పొద్దున పట్టించి అన్నాను. వీడియోలో అందరూ ఉత్తినే అలా చెప్తాడు చంద్రబాబు కలవడని చెప్పారు. ఏంటి సీఎం కలిసేస్తాడా తాతని అన్నారు. ఇదిగో వెళ్ళి చూడు, వాళ్ళు నోటుకొని పాడకైపోతుంది. మన ఆత్మలో ఉండేది ఆయన చెప్పిన మాటలు మన ఆత్మలో ఉన్నాయి కదా. మనకు చాలా పెద్దోడు రాజపరిపాలన చేసిన పెద్ద మనిషి దగాకోరు మంచి కాదు. 1 2 అట్లకి ఇప్పుడు ఆడు వచ్చే టైం దగ్గరకు వస్తుంది. 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ ఉంది. అప్పటికి వీళ్ళందరినీ కూడగట్టుకోవాలి. అప్పుడు మళ్ళా కొట్టాలి ముందుకి. గెలుస్తాడు అవన్నీ. ఆ మహానుభావుడు లొంగెట్టుకుని కట్టుబడి చేసుకుంటాడు. ఏమనిపించింది దగ్గరకు వచ్చాడు కదా, దగ్గర రాగానే ఏమనిపించింది? దండం పెట్టాను చంద్రబాబు నారా చంద్రబాబు గారు దండం పెట్టాను. సరే ఏంట్రా నీ సమస్య అన్నాడు. బాబా కొడుకు చాలా బాధల్లో ఉన్నాడు, ఇలాగన్నాడు. ఏ హాస్పిటల్ అన్నాడు. ఏదో హాస్పిటల్ అన్నాను. అది ఊరు అక్కడ విజయవాడలోను ఆ పేర్లు రావు. మరి సర్లే నేను తెలుసుకుంటాను, నేను వెళ్తాను హాస్పిటల్కి, అది నేను చూసుకుంటాను అన్నాడు. ఇల్లు ఉన్నది అన్నాడు. లేదు బాబు ఉన్నది ఇల్లు, కొడుకులు 2 కొంది 2 పోర్షన్లు ఉన్నాయి, వాళ్ళు అందులో ఉన్నారు. ఆ వరణిలో పడుకుంటున్నాను కానీ బరకం కొట్టు కట్టుకుని అన్నాను. ఇల్లు కట్టినా అన్నాడు. కట్టేయండి అన్నాను. కట్టేస్తానయ్యా కలెక్టరమ్మా రాసేయి అన్నాడు. రాసేసింది ఆవిడ. ఆడావిడ నువ్వు చూసావు చాలు. కలెక్టరమ్మా ఆడదే రాసే కడతామన్నాడు. రాసేసింది. అది కూడా నీకు అనుమానమేనా? నీకు చూద్దాం అనుమానమేనా? అప్పుడు నువ్వు బుర్ర రూపుసినా నాలుగు అలాగేలా తిప్పినా దేవుడు ఇచ్చాడు కళ్ళు అన్నీ తెలుసు. వాటికి ఇల్లు కట్టి పెడతా అన్నాడు. మా డైలేజ్ లేదు బాబా అన్నానా. చేస్తా అన్నాడు. రోడ్డు మాది పోయింది బాబా అన్నానా. సరే వేసేస్తాను అన్నాడు. ఇది జరిగింది కథ. చంద్రబాబు గాలి తగిలితే చాలన్నావు కదా. తలిగింది పని పూర్తయింది. యాపే అందరికీ థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ చిన్నోళ్ళారా పెద్దోళ్ళారా అందరికీ నమస్కారం.